ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి మల్కా కుమరేను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారంటూ బీజేపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల సంఘం తపస్ సభ్యులు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని సంజయ్ మెచ్చుకున్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి తమ వంతు సంపూర్ణంగా సహకరిస్తామని బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా వందనం. చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, మా కార్యకర్తల తరఫున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇది మామూలు విజయం కాదు. వాళ్ళ మల్కా కుమరే గారు 5,000 పైగా మెజార్టీతో గెలవడం ఒక చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ. రోజు నరేంద్ర మోడీ గారి మీద మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ కూడా ఒక గౌరవం, ఒక అభిమానం, ఒక భరోసా, ఒక నమ్మకం నరేంద్ర మోడీ గారి మీద. దేశవ్యాప్తంగా కూడా మేధావి వర్గం ఉపాధ్యాయులందరూ కూడా మోడీ గారి నమ్మకం ఉన్నారు. కాబట్టి మొన్న బడ్జెట్ లో 12,70,000 ట్యాక్స్ ఎగ్జామ్షన్ విషయాన్ని ఇలా గుర్తుంచుకున్నటువంటి గౌరవ ఉపాధ్యాయులు ఇలా సరైన తీర్పిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల కోసం ఇవాళ మూర్ఖత్వపు 317 జీవో తెచ్చినటువంటి కేసీఆర్ మూర్ఖత్వ పాలనకు వ్యతిరేకంగా ఆ రోజు ఏవీఎన్ రెడ్డి గారిని గెలిపించారు. ఈ రోజు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో 317 జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన యుద్ధాన్ని గుర్తుంచుకుని